గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది పనితీరును ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి మారువేషంలో వెళ్లి పరిశీలించారు. చెరిగిన జుట్టు, చేతికర్ర, పంచెకట్టు, ముఖానికి మాస్క్ ధరించి తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ విభాగం, లాబొరేటరీ, సిటీ స్కాన్, ఎన్సీయూ, ఐసీయూ వార్డుల్ని పరిశీలించారు. వైద్యులు సిబ్బంది పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ జీజీహెచ్. ప్రధానంగా కూడా మొత్తంగా 3 జిల్లాలు అంటే ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, అదేవిధంగా గుంటూరు, ఈ ఉమ్మడి ఈ 3 జిల్లాలకు సంబంధించి అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి జీజీహెచ్ లో అక్కడ సిబ్బంది పనితీరు సరిగా లేదని ఎన్నాళ్ళ నుంచో కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం, అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే రోగులు ఉంటారో 3 జిల్లాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోవటం కానీ, అదేవిధంగా వాళ్ళతో మాట్లాడటం కానీ సరిగ్గా లేదని చెప్పి చాలా నాళ్ళ నుంచి కూడా వస్తున్నటువంటి ఈ రూమర్స్ నేపథ్యంలో నిన్నైతే మాత్రం జీజీహెచ్ కి సంబంధించి యశస్వి రమణ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే నిన్న నైట్ జీజీహెచ్ లో ఆయన మారువేషంలో అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రధానంగా కూడా మామూలుగా అయితే ఆయన పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అప్పటికప్పుడు అక్కడ అలర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆయన భావించారు. వెంటనే కూడా ఆయన అయితే మాత్రం మారువేషం అంటే ఒక లుంగి, చిరిగినటువంటి షర్ట్స్, అలాగే మాసిపోయినటువంటి చొక్కాలు వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో వాళ్ళ పనితీరునైతే ఆయన గమనించడం, లోపల మాకు పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అడగటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడిగినటువంటి సందర్భంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆన్సర్ తో ఆయన సంతృప్తి చెందినట్లుగా కూడా తెలియజేయడం జరిగింది. ప్రధానంగా జీజీహెచ్ కి సంబంధించి జీజీహెచ్ అతి పెద్ద హాస్పిటల్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వేలాదిగా కూడా ప్రతిరోజు రోగులు 3 జిల్లాల నుంచి ప్రధానంగా వస్తూ ఉంటారు. దానికి తోడు ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ అయితే మాత్రం అతిపెద్ద ఎక్విప్మెంట్స్, అదేవిధంగా కూడా సాంకేతిక పరంగా కూడా ఈ హాస్పిటల్లో నాణ్యమైనటువంటి పరికరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వచ్చినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల మాత్రం సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గత కొంతకాలంగా కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎవరైతే గుంటూరు జీజీహెచ్ కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ యశస్వి రమణ ఉన్నారో నిన్నైతే అక్కడ వెళ్లి మారువేషం మొత్తాన్ని కూడా పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. చాలా సమస్యలు వింటూనే ఉంటాం, కానీ ఇప్పుడు చూసుకుంటే సూపరింటెండెంట్ చాలా సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగా అక్కడ సమస్యలు ఏమీ కనిపించలేదా? అంటే ప్రధానంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన రాత్రి 10 గంటల సమయంలో అక్కడ ఆయన చెక్ చేయడానికి హాస్పిటల్లోకి వెళ్లారు. 10 గంటల సమయంలో కూడా పెద్దగా కూడా పేషెంట్స్ ఉండరు, ఉన్నటువంటి పేషెంట్స్ ఇన్ పేషెంట్సే ఉంటారు. దానికి తోడు ఆ సమయంలో అక్కడ రోగులకి కానీ మిగతా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి రోగులకి అటెండెంట్లుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. వాళ్ళల్లో ముఖ్యంగా కూడా ఐసీయూలో అయితే ఎప్పటికప్పుడు కూడా కొంత మెరుగైనటువంటి సేవలు అందిస్తూనే ఉంటారు. ఆయన ఐసీయూలోకి వెళ్ళటం, ఐసీయూ ముందు ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడటం చేశారు. అలాగే ఇక దీనికి సంబంధించి సర్జరీ చేసినటువంటి వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి, అలాగే అక్కడ ప్రసూతి వార్డు దగ్గరికి కూడా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడైతే మాత్రం ఎప్పుడు కూడా అలర్ట్ గానే ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి సిబ్బంది. ఈ నేపథ్యంలోనే సమస్యలు అనేది మాత్రం జీజీహెచ్ కానివ్వండి, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా సమస్యలు అనేవి తప్పనిసరిగా కూడా ఉంటాయి. ప్రధానంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చినటువంటి రోగులు, ముఖ్యంగా కూడా మధ్యతరగతి పేద వర్గాలకు చెందినటువంటి రోగులు అక్కడికి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సరైనటువంటి వైద్య సదుపాయాలు అందించే స్థితుల్లో మాత్రం అక్కడ ఉన్న సిబ్బంది అయితే మాత్రం కొంత వాళ్ళతో రూడ్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం కొన్ని ప్రిస్క్రైబ్డ్ గా కొన్ని వార్డులకే వెళ్ళడం జరిగింది. కాకపోతే కొంతవరకు మాత్రం జీజీహెచ్ లో గతం కన్నా కూడా పరిస్థితులు మెరుగుపడినట్లుగా కూడా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.